ఈ మధ్య కాలం చూస్తున్నాము మగవాళ్ళల్లో సంతానలేమి సమస్యలకి ఎక్కువ కారణాలు అనేవి ఉంటున్నాయి. సో మగవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఎటువంటి రీజన్స్ ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. హస్బెండ్ వైఫ్ 1 ఇయర్ పాటు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి ప్రెగ్నెన్సీ రానప్పుడు వాళ్ళకి టెస్ట్లు అనేవి చేస్తాము. మగవాళ్ళలో మోస్ట్ కామన్గా చేసేది వీర్యకణాల పరీక్ష. వీర్యకణాల పరీక్షలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే మగవాళ్ళలో ప్రాబ్లం ఉంది అని అర్థము. అప్పుడు వాళ్ళకి ఫర్దర్గా మనము ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేస్తాం. వీర్యకణాల పరీక్ష నార్మల్ ఉంటే యూజువల్గా ఇంకా అడిషనల్ టెస్ట్లు ఏమీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మగవాళ్ళల్లో మోస్ట్ కామన్ రీజన్ ఇన్ఫర్టిలిటీకి చూసుకుంటే మనకి వెరికోసీల్ అనేది అంటాం. సో వెరికోసీల్ అంటే బీజం చుట్టూ ఉన్న కొన్ని వెయిన్స్ అనేవి డైలేట్ అవ్వడం వల్ల ఆ బ్లడ్ అనేది ఆగిపోయి టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల కణాల ఉత్పత్తి పైన ప్రభావం పడుతుంది. కదిలే కణాల సంఖ్య అనేది తగ్గిపోతుంది. సో వెరికోసీల్ అనేది మోస్ట్ కామన్. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ వల్ల బీజంకి కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు. బీజంలో కొన్ని ఏరియాస్ అనేవి డ్యామేజ్ అయ్యి కణాల ఉత్పత్తి సరిగ్గా జరగకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎప్పుడో వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల బీజం పూర్తిగా డ్యామేజ్ అయ్యి 0 కౌంట్ వచ్చిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాము. ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి బీజం నుంచి బయటికి వచ్చే దారి కూడా, అంటే మనకి వాస్ డిఫరెన్స్ అనే ట్యూబ్ ద్వారా స్పర్మ్స్ అనేవి బయటికి రావాలి. ఆ ట్యూబ్ కూడా బ్లాక్ అవ్వడానికి అవకాశం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి మగవాళ్ళలో సంతానలేమి సమస్య అనేది చూస్తాం. మూడోది వచ్చి పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు. సో జెనెటిక్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి ఉత్పత్తి కాకపోవడం అనేవి చూస్తూ ఉంటాము. కొంతమందికి పుట్టుకతోనే మామూలుగా బీజం కిందకి జారి ఉండాలి, జారకుండా మనకి పొట్టలోనే ఉండడం, క్రిప్టార్కిటిజం అని అంటాము. అలాంటి సమస్యలు అనేవి చూస్తూ ఉంటాము. సో ఇలాంటి పుట్టుకతో వచ్చే కొన్ని సమస్యల వల్ల కూడా మనకి స్పర్మ్స్ అనేవి ప్రొడక్షన్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. తర్వాత చూస్తే లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఎంతో మందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది, ఆల్కహాల్ అలవాటు ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, అధిక బరువు అనేది చూస్తూ ఉంటాము. సో ఇలాంటి రకరకాల లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా కణాల ఉత్పత్తి పైన ప్రభావం పడుతుంది. అండ్ ఈ మధ్య కాలం చూసుకుంటే మనం చేసిన అన్ని టెస్టులు నార్మల్ ఉంటాయి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే స్పర్మ్స్ అనేవి పెరగడం అనేది మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇప్పుడు థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లం, ప్రొలాక్టిన్ హార్మోన్ అబ్నార్మాలిటీస్, షుగర్ ఉన్న వాళ్ళల్లో మనం ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము. సో ఎటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లో కూడా మనము కణాల ఉత్పత్తి పైన ప్రభావం పడటం అనేది చూస్తూ ఉంటాం. సో మగవాళ్ళల్లో కూడా సంతానలేమి సమస్యకి చాలా రీజన్స్ అనేవి ఉంటాయి. కొంతమందికి కొన్ని మెడికేషన్స్ వాడటం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళు ఏదో ఒక కారణం వల్ల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైతే వీర్యకణాల పరీక్ష చేస్తామో స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అనేది చూసుకొని అది ఏదన్నా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్ హిస్టరీ తీసుకోవాలి. హిస్టరీలోనే మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేది బయటపడతాయి. కొంతమందికి కొన్ని ఆక్యుపేషనల్ హజార్డ్స్ అని అంటాం. సో బాగా హీట్ ఎక్కువ ఉన్న చోట పనిచేయడం, కుక్స్ కానీ చూస్తాము, పెయింటింగ్ చేసే వాళ్ళకి ఆ పెయింట్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ, మనం వ్యవసాయం చేసేవాళ్ళు ఆ పెస్టిసైడ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ ఇలాంటివి చాలా చూస్తుంటాం. సో హిస్టరీలోనే మనకు చాలా ప్రాబ్లమ్స్ బయటపడుతూ ఉంటాయి. తర్వాత అవసరమైతే ఎగ్జామిన్ చేస్తాము, బీజం సైజ్ కరెక్ట్గా ఉందా, బీజం నుంచి బయటకు వచ్చే ట్యూబ్ కరెక్ట్గా ఉందా, ఇవన్నీ చూసుకుంటాము. తర్వాత కొన్ని హార్మోనల్ టెస్ట్లు చేస్తాము. హార్మోనల్ టెస్ట్ చేయడం వల్ల మనకి బీజంలో ప్రాబ్లం ఉందా, లేదా మెదడు నుంచి హార్మోన్స్ వల్ల ప్రాబ్లం ఉందా, లేదా కణాల ఉత్పత్తి బాగానే జరిగి బయటికి అవి రావడానికి ఆ దారిలో ఏదన్నా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది. సో కరెక్టబుల్ ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా కరెక్ట్ చేసుకోగలమండి. కరెక్ట్ చేసుకున్న తర్వాత స్పర్మ్స్ అనేవి నార్మల్గానే ప్రొడ్యూస్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో కరెక్టబుల్ ప్రాబ్లమ్స్ ఉండనప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇచ్చి కొన్ని సపోర్టివ్ మెడిసిన్స్ ఇచ్చి మళ్ళీ రిపీట్ చేసి చూస్తాము. అప్పుడు మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది పెరిగితే వాళ్ళకి ఫర్దర్గా ట్రీట్మెంట్ అవసరం లేకుండానే న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. బట్ కొన్ని సందర్భాల్లో మనకి ఏం చేసినా కూడా స్పర్మ్ కౌంట్లో ఇంప్రూవ్మెంట్ రానప్పుడు వాళ్ళకి IUI, IVF లాంటి ట్రీట్మెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తాం.